హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. పెన్షనర్లకి గుడ్ న్యూస్, కీలక ఆదేశాలండి. ఆగస్టు 1న ఇచ్చే పెన్షన్లపై మరో గుడ్ న్యూస్ అయితే తెలియజేయడం జరిగిందండి. పూర్తి వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. తెలంగాణలో పెన్షన్దారులకు కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారండి. ఈ క్రమంలోనే కొత్త పెన్షన్లపై మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్త సామాజిక పెన్షన్ల మంజూరు కోసం అర్హుల జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలైతే జారీ చేశారండి. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న పెన్షన్లతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా నివేదిక సమర్పించాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచుతున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. తెలంగాణలో వృద్ధులతో పాటు వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, చేనేత, స్టోన్ కట్టర్లు, పైలేరియా రోగులు, డయాలసిస్ రోగులు, ఎయిడ్స్ రోగులకు పెన్షన్ ఇస్తున్నారు. ఆసరా పెన్షన్ కింద 2016 రూపాయలు, దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ 3016లుగా అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని చేయూత పథకం కింద వికలాంగులకు 6000, మిగిలిన వారికి 4000 రూపాయలు అందిస్తామని కాంగ్రెస్ ముందే చెప్పింది. ఇప్పుడు పెన్షన్ల పెంపు కోసమైతే ఆదేశాలను జారీ చేశారు మంత్రి సీతక్క. నివేదికలు సిద్ధం చేసిన తర్వాత ప్రభుత్వం లిస్టును పరిశీలించి అమలు చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది ఫ్రెండ్స్.